నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. తెలంగాణలో మరోసారి ఎన్నికల నగర మోగనుంది. తెలంగాణలో మొత్తంగాను 12,778 గ్రామ పంచాయతీలకు గాను 5,773 ఎంపీటీసీలు, అదేవిధంగా 566 జడ్పీటీసీ స్థానాలకు గాను ఎన్నికల కౌంటింగ్ అంటే కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవాలి. సో దీనిపైన ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా ఎన్నికల కమిషన్ తెలంగాణలోని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో వచ్చే నెల మే నెలలో ఇన్ని రోజులు పరీక్షల కారణంగా ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కాస్త ఆపడం జరిగింది. సో ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. మే నెలలో తెలంగాణలో అటు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేటువంటి ఆలోచనలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా ఎన్నికల అధికారులు కూడా దానిపైన అయితే వాళ్ళు ఒక చర్చ జరుపుతున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లకు కూడా ఎన్నికల అధికారులు కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణలోని ఏ జిల్లాలో గత సంవత్సరం 2025 జూలై నుండి మొదలుకొని ఫిబ్రవరి 2026 నూతనంగా ఉన్నటువంటి ఓటర్ లిస్టులను కూడా రెడీ చేయండి అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో వచ్చేటువంటి నెల ఏదైతుందో ఆ మే నెలలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహించేందుకైతే సన్నద్ధం అవుతుంది ఇటు యంత్రాంగం, ఎన్నికల అధికారులు అని చెప్పుకోవాలి. సో ఎన్నికల ఓటింగ్ ఏదైతే ఉందో అటు తయారీ, అదేవిధంగా సవరణ, గతంలో ఉన్నటువంటి దానిలో ఏమైనా సవరణలు ఉంటే అంటే తప్పిదా ఏమైనా ఉంటే ఆ సవరణ చేసుకోవడం, లేదా కొత్త ఓటర్లను తయారు చేయడం. సో దీనిపైన అయితే వాళ్ళు ఓవరాల్గా చేస్తూ ఉన్నారు ఈ అధికారులు మొత్తం కూడా. దాంతోపాటుగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ కూడా చాలా వేగవంతం కూడా చేయడం జరుగుతుంది ప్రస్తుతం తెలంగాణలో. అయితే తెలంగాణలో చూసుకున్నట్టయితే సో ఇప్పటికే ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2023లో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే సో మొన్న గత 3-4 నెలల కింద మనకు స్థానిక సంస్థల ఎన్నికలు, ఏది గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగడం జరిగింది. అయితే దీనిపైన చాలా వరకు విమర్శలు వచ్చినాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన, కాంగ్రెస్ సర్కారు పైన. సో సర్పంచ్ ఎన్నికలు పెడతారా లేదా, గ్రామ పంచాయతీలు గ్రామాలు అభివృద్ధిలో కుంటుపడుతున్నాయని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా ఆరోపణ చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలుగా వస్తున్నా కూడా స్థానిక సంస్థలు పెట్టట్లేదని చెప్పేసి దీనిపైన ప్రతిపక్షాలు చాలా ఆరోపించినాయి. ఎట్టకేలకు మొన్న గ్రామ పంచాయతీలు కూడా అయిపోయినాయి. సో ఇటు ఎంపీటీసీ జేపీటీసీ కూడా అదే తరహాలో ప్రతిపక్షాలు ఆరోపించినాయి. సర్పంచ్ ఎన్నికలకే వీళ్ళు 2 సంవత్సరాలు తీసుకున్నారు, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీకి ఇంకెన్ని సంవత్సరాలు తీసుకుంటారని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది. సో ఈ ఎట్టకేలకైతే ప్రభుత్వం కావచ్చు, ఎన్నికల అధికారులు దీనిపైన స్పందించారు, వేగవంతం చేయడం జరుగుతుంది. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను కూడా వేగవంతం అయితే చేయడం జరిగింది. వచ్చే నెల మే నెలలో తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. సో మనం లెక్క చూసుకుందాము. ఇది సో ఎంపీటీసీ జెడ్పీటీసీ తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీలకి ఎన్నికల కౌంట్డౌన్ మొదలైందని చెప్పుకోవాలి. సో దీనిపైన ఇప్పటికే ఎన్నికల అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ చేసారు. కొత్త ఓటర్లు, అదేవిధంగా కొత్త ఓటర్ల తయారీ, అదేవిధంగా సవరణల పైన కూడా వాళ్ళు ప్రస్తుతం అయితే అధికారులు మొత్తం కూడా ఈ ప్రక్రియను వేగవంతం అయితే చేయడం జరుగుతూ ఉంది. సో వచ్చే నెల మే నెలలో ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలంతా కూడా. అయితే ఓవరాల్గా చూసుకుంటే 5,773 ఎంపీటీసీ స్థానాలు, అదేవిధంగా తెలంగాణలో 526
జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి వచ్చే నెలలో. అయితే మనకు తెలంగాణలో చూసుకుంటే ఓవరాల్గా 33 జిల్లాలు ఉన్నప్పటికీ 31 జిల్లాలో మాత్రమే ఎన్నికలు. తెలంగాణలో మొత్తానికి 33 జిల్లాలు ఉన్నాయి, కానీ 31 జిల్లాలో మాత్రమే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఎందుకంటే ఇంకా మిగతా 2 ఏమైతున్నాయో 31 జిల్లాలో ఎన్నికలు, మిగతా 2 ఏమైతున్నాయో ఆ 2 కూడా హైదరాబాద్, అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి, అంటే రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి 2 కూడా మున్సిపల్ అంటే జిహెచ్ఎంసీ కాబట్టి ఈ 2 హైదరాబాద్, అదేవిధంగా రంగారెడ్డి, అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి ఈ 2 జిల్లాలు కూడా ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల ఎన్నికలకు ఆస్కారం లేదు కాబట్టి ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఈ 2 జిల్లాలు మినహా తెలంగాణలోని 31 జిల్లాలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఇది కూడా వచ్చే నెలలో నిర్వహించేందుకైతే సర్వం సిద్ధం చేసుకున్నారు అటు ఎన్నికల అధికారులు. సో ఈ నెలలోనే ఇప్పుడు ఇది ఏప్రిల్ మంత్ ఎండింగ్ వచ్చింది అనుకోవాలి. సో ఈ మంత్ ఎండింగ్ లోపే, ఈ ఏప్రిల్ మంత్ ఎండింగ్ లోపే ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అటు చాలామంది అయితే మనకు తెలుస్తూ ఉంది, వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. అయితే సో ఏప్రిల్ చివరి వారంలో నోటిఫికేషన్ కూడా ఇస్తానన్నట్టు కూడా మనకైతే వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇది మొత్తానికైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అటు ఎవరైతే నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకుల వద్దకు వాళ్ళు చెక్కలు కొడుతున్నారు. ఇప్పటి నుండే వాళ్ళందరూ కూడా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. సో టికెట్ విషయంలో మంత్రాలు జరుపుతున్నారు. సో మేమంటూ కూడా మేము సీనియర్లం అని చెప్పేసి కొంతమంది, లేదంటే వేరే పార్టీ నుండి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా మేము ఆ పార్టీ నుండి ఈ పార్టీకి వచ్చినాం కాబట్టి మాకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు మంత్రాలు కూడా జరుపుతూ ఉన్నారు. మీరు నమ్మరో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ టికెట్ల విషయంలో కూడా ఢిల్లీలో కూడా మంత్రాలు జరుపుతున్నారు నాయకుల వద్ద. ఎస్, మామూలు విషయం కాదు ఇది. అంటే మామూలుగా మనకు కేబినెట్ విషయంలోనూ, అంటే మంత్రి విషయంలోనూ, ఎమ్మెల్యే టికెట్ విషయంలోనూ, మనకు కొన్ని నామినేటెడ్ పోస్టర్ విషయంలోనూ మనకు హైదరాబాద్లో మన ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానం దగ్గర మనకు నాయకులు అనేవాళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటారు. అక్కడ మనకు మంత్రాలు జరుపుతారు కదా. కానీ ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కూడా మండల పరిషత్, జిల్లా పరిషత్ సంబంధించినటువంటి ప్రాదేశికత నియోజకవర్గ ఈ ఎన్నికలకు కూడా ఢిల్లీలో చెక్కలు కొడుతున్నారు కొంతమంది నాయకులు. అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉన్నాయో ఈ ఎన్నికలు. సో ఇది మొత్తానికైతే వచ్చే నెలలో ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణలో వచ్చే నెలలో మనకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. 33 జిల్లాలకు గాను 31 జిల్లాలో ఉన్నటువంటి ఆయా జిల్లా కలెక్టర్లు కూడా మొత్తం సర్వం సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల ఏదైతే ప్రక్రియ ఉందో అటు పోలింగ్ కేంద్రాలు కావచ్చు, అదేవిధంగా బ్యాలెట్ బాక్సుల విషయంలో కావచ్చు, దీని గురించి అన్నిటి కూడా వాళ్ళు మొత్తం కూడా ఒక సిద్ధం చేసుకుంటున్నారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో ఆ అధికారులతో కూడా ఈ కలెక్టర్లు మీటింగ్లు పెట్టడము. సో ఓటర్ల జాబితా ఏదైతే ఉందో ఆ ఓటర్ల మ్యాపింగ్ పైన ప్రక్రియ వేగవంతం చేయడము, కొత్త ఓటర్లు నమోదు చేయడము, ఆ పాత ఓటర్లలో సవరణ చేయడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం వేగవంతం అయితే చేస్తూ ఉన్నారు. సో మరికొన్ని రోజుల్లో మరొకసారి తెలంగాణలో ఎన్నికల నగారైతే మోగనుందని చెప్పుకోవచ్చు.